షేర్ల బదలాయింపు అంశంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో జగన్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు వాద ప్రతివాదులు సమయం కోరడంతో తదుపరి విచారణను ఎన్సీఎల్టీ ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. తన పేరు మీద వైఎస్ భారతి పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారు అని పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని తెలిపారు. విజయమ్మ, షర్మిల సండూర్ పవర్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. బదిలీ చేసుకున్న షేర్లపై స్టే విధించాలని గత వారం జగన్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్తో పాటు మధ్యంతర పిటిషన్లపైన కౌంటర్లు దాఖలు చేయడానికి వాద ప్రతివాదులు గడువు కోరడంతో తదుపరి విచారణను వచ్చే నెల 3కి వాయిదా వేశారు.